అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం స్పార్క్ నోట్‌బుక్స్‌ని యూజ్ చేసి డేటాను ఎలా అనలైజ్ చేస్తామనేసి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌లో డెమాన్‌స్ట్రేట్ చేయబోతున్నాను. ఇందులో ఈరోజు టాపిక్ ప్రకారం ఫస్ట్ మనం లేక్ హౌస్‌ని క్రియేట్ చేస్తాం. లేక్ హౌస్ క్రియేట్ చేసిన తర్వాత అందులోకి ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ ఎలా అప్‌లోడ్ చేస్తాం. దాని తర్వాత నోట్‌బుక్ ఎలా క్రియేట్ చేస్తాము. దాని తర్వాత క్రియేట్ చేసిన నోట్‌బుక్‌లో డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తాము. దాని తర్వాత ఆ డేటా ఫ్రేమ్ యూజ్ చేసి మనం డేటాని ఎలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు. దాని తర్వాత ఫైనల్‌గా అప్‌లోడ్ చేసిన డేటాని మనం డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో ఎలా సేవ్ చేయొచ్చనేది ఈరోజు నేను మీకు డెమో చేసి చూపించబోతున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో వర్క్ స్పేస్ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేసున్నాను. ఫ్యాబ్రిక్ డెమో వర్క్ స్పేస్. ఇది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కెపాసిటీ ఎనేబుల్డ్. మీరు గనక ఇది ఫ్యాబ్రిక్ కెపాసిటీ ట్రయల్ ఎనేబుల్డ్ కాదా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఒకసారి వర్క్ స్పేస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది వర్క్ స్పేస్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తుంది. దాని తర్వాత లైసెన్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. లైసెన్స్ ఇన్ఫో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇది ట్రయల్ అని ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్‌కి సంబంధించిన ఏదైనా లేక్ హౌసు, వేర్ హౌసు, డేటా ఫ్లోస్, పైప్‌లైన్స్ రన్ చేయగలరు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఒక లేక్ హౌస్ క్రియేట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఈ న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏమేమైతే ఐటెమ్స్ క్రియేట్ చేయాలనుకున్నాం అన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన ఐటెమ్ ఏంటిది లేక్ హౌస్. కాబట్టి నేను లేక్ హౌస్ అని టైప్ చేస్తాను. ఇక్కడ ఆటోమేటిక్‌గా చూపించింది. ఇది లేక్ హౌస్. స్టోర్ బిగ్ డేటా ఫర్ క్లీనింగ్, క్వెరీయింగ్, రిపోర్టింగ్ అండ్ షేరింగ్. కాబట్టి నేనిప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది లేక్ హౌస్ పేరు అడుగుతుంది. మనం ఏదైనా ఒక లేక్ హౌస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక నేమ్ ఇవ్వాలి. దానికి నేమ్ ఇస్తే ఏమిస్తాను, ఆర్డర్స్ ఎల్‌హెచ్. ఎల్‌హెచ్ అంటే లేక్ హౌస్. ఆర్డర్స్ లేక్ హౌస్. దాని తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయాలి. మనం క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా లేక్ హౌస్ క్రియేట్ చేస్తుంది ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్‌లో. సో, మనం క్రియేట్ చేసిన లేక్ హౌస్ అనేది లోడింగ్ అవుతుంది. ఇది లేక్ హౌస్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి రకరకాలుగా డేటా పుల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. స్టార్ట్ విత్ శాంపిల్ డేటా. మీరు గనుక బిగినర్ అయినట్టయితే శాంపిల్ డేటా తోటి డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. న్యూ షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. డేటా ఫ్లో జెన్ 2 యూజ్ చేయొచ్చు. డేటా పైప్‌లైన్స్ క్రియేట్ చేయొచ్చు లేక్ హౌస్‌లో. సో, ఈరోజు అజెండా ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ అప్‌లోడ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం అప్‌లోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసేసి ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఒక ఫోల్డర్ అప్‌లోడ్ చేస్తాను. ఫోల్డర్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ అనలైజ్ డేటా విత్ అపాచీ స్పార్క్‌లో ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్‌లో యాక్చువల్‌గా 3 CSV ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు కనపడట్లేదు ఎందుకంటే నేను ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఏం చేస్తానంటే ఈ అడ్రెస్ సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ మీద క్లిక్ చేశాను. ఇది అడుగుతుంది. ద ఫైల్ విల్ అప్‌లోడ్ ఫైల్స్ ఫ్రమ్ ఆర్డర్స్ అనేసి. ఓకే. ఇందులో 3 ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చా అని అడుగుతుంది. ఓకే. నేను అప్‌లోడ్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అప్‌లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇందులో మీరు చూసినట్లయితే 2019, 2020, 2021 సమ్ ఆర్డర్స్ డేటా ఇందులో ఉంది. ఓకే. దీన్ని క్లోజ్ చేసేసాను. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు గనక మీరు చూసినట్టయితే ఇంతకుముందు ఇక్కడ ఏది ఆర్డర్స్ అనే ఫోల్డర్ లేదు. ఇప్పుడు ఆర్డర్స్ ఫోల్డర్స్ ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఫోల్డర్‌లో నా లోకల్ డ్రైవ్‌లో ఉన్నాయో 3 ఫైల్స్ సీఎస్‌వి ఫైల్స్ ఇక్కడ అప్‌లోడ్ అయినాయి. మీరు గనక ఈ సీఎస్‌వి ఫైల్ డేటా చూడాలి అనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఏదైతే నార్మల్ సీఎస్‌వి ఫైల్ డేటా ఉంటుందో సీఎస్‌వి ఫార్మాట్‌లో మీకు డేటా చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ నేను ఒక కొత్త నోట్‌బుక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ ఓపెన్ నోట్‌బుక్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ నోట్‌బుక్, న్యూ నోట్‌బుక్. ఇప్పుడు నాకేం కావాలి, న్యూ నోట్‌బుక్. అందుకని న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేశాను. ఒకసారి న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్‌లో అది ఆటోమేటిక్‌గా ఒక నోట్‌బుక్‌ని లోడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మన నోట్‌బుక్ అనేది స్పార్క్ నోట్‌బుక్ అనేది లోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు గనక చూసినట్టయితే ఇది స్పార్క్ నోట్‌బుక్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్‌లో మీకు రకరాల ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్ అండర్‌లో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్‌లో ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. రన్‌లో కనెక్ట్, రన్ ఆల్, యాడ్ పైప్‌లైన్, షెడ్యూల్ రన్ కూడా చేసుకోవచ్చు మనం. వ్యూలో వచ్చేసి లేఅవుట్, స్టాండర్డ్ లేఅవుట్, కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా మనం ఏం యూజ్ చేయొచ్చు ఈ నోట్‌బుక్‌లో చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? నేను ఫస్ట్ ఇక్కడ లేక్ హౌస్‌లో ఉన్న ఫైల్స్ అనేవి స్పార్క్ నోట్‌బుక్‌లో లోడ్ చేయాలి. అందుకని లేక్ హౌస్ మీద
క్లిక్ చేశాను. లేక్ హౌస్ మీద క్లిక్ చేసిన తర్వాత లేక్ హౌస్లో ఉన్న ఆర్డర్స్ అనే ఫోల్డర్, టేబుల్స్, ఫైల్స్, ఆర్డర్స్ అనే ఫోల్డర్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఆర్డర్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కనుక క్లిక్ చేసినట్టయితే ఏవైతే మనం ఫోల్డర్ అప్లోడ్ చేసాం ఆ ఫోల్డర్లో ఉన్న 3 ఫైల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నేను ఈ 2019 CSV ఫైల్ ఇందులోకి లోడ్ చేయాలనుకుంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ డేటా అండ్ క్లిక్ స్పార్క్. మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ లోడ్ అయింది డేటా. ఇంకొక వే ఏంటంటే నేను దీన్ని డిలీట్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత మీరు ఇంకొక వే ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ CSV ఫైల్ మీద క్లిక్ చేసి హోల్డ్ చేసి మౌస్ తోటి ఇందులోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినా కూడా సేమ్ అదే కోడ్ ఆటోమేటిక్గా స్పార్క్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మనం మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇక్కడ నోట్బుక్లో కోడ్ రాసుకోవచ్చు. ఆ లాంగ్వేజెస్ ఏమిటంటే పైస్పార్క్, స్పార్క్ స్కాలా, స్పార్క్ సీక్వెల్, స్పార్క్ ఆర్. కొత్తగా రీసెంట్ అప్డేట్లో ఫ్యాబ్రిక్ కమ్యూనిటీ వాళ్ళు పైథాన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా TSQL తోటి కూడా మనం ఇక్కడ డేటాని క్వరీ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నేను రన్ చేస్తాను. ఇది ఫస్ట్ టైం మనం రన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. క్వరీ రన్ అవుతుంది. కొంచెం సేపు ఒక్క నిమిషం వెయిట్ చేసాం. క్వరీ రన్ అవుతుంది. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ సెషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం సెషన్ స్టార్ట్ అవ్వడానికి టైం తీసుకుని ఆ తర్వాత ఈ క్వరీ రన్ అవుతుంది. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే ఏదైతే డేటా మనం ప్రివ్యూ మోడ్లో చూసామో లేక్ హౌస్లో అదే డేటా ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏదైతే కాలం వాల్యూస్ రో వాల్యూస్ ఉన్నాయో ఆ రో వాల్యూస్ హెడర్స్గా కన్వర్ట్ అయినాయి. అంటే మనకి ఈ ఫైల్స్లో హెడర్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి హెడర్స్ క్రియేట్ చేయాలి. హెడర్స్ క్రియేట్ చేయడానికంటే ముందే ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఫస్ట్ రో యాజ్ ఏ హెడర్ని రిమూవ్ చేయాలి. దానికోసం ఏం చేస్తా అంటే ఇక్కడ ఏదైతే మనకు ఉందో ఇక్కడ హెడర్ ట్రూ ప్లేస్లో ఫాల్స్ అనే కమాండ్ ఇవ్వండి. ఫాల్స్ అనే కమాండ్ ఇచ్చి మళ్ళీ ఈ సెల్ని రన్ చేయండి. ఈ సెల్ని కనుక రన్ చేసినట్లయితే మనము ఇప్పుడు ఇక్కడ C0, C1, C2, C3 అంటే బై సమ్ డిఫాల్ట్ కాలం నేమ్స్ అసైన్. C0 అంటే కాలం 0, కాలం 1, కాలం 2, కాలం 3 అలాగా 9 కాలమ్స్ ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ డేటాకి కాలం హెడర్స్ అసైన్ చేయాలి. కాలం హెడర్స్ అసైన్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక స్కీమా క్రియేట్ చేయాలి. స్కీమా క్రియేట్ చేయడానికి ముందే ఈ కాలమ్స్ ఏంటి, అసలు ఈ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే కాలం 1లో ఉన్న వాల్యూస్ అనేది సేల్స్ ఆర్డర్ నంబరు, కాలం 2లో ఉన్న వాల్యూస్ అనేసి సేల్స్ ఆర్డర్ లైన్ నంబరు, దాని తర్వాత కాలం 3 అనేది ఆర్డర్ డేట్. కావాలంటే ఇక్కడ చూడండి కాలం 3 అనేది ఆర్డర్ డేట్. అలాగే కాలం 4లో కస్టమర్ నేము, కాలం 5లో ఈమెయిల్ ఐడీస్ డేటా, కాలం 6లో ఆ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్ యొక్క క్వాంటిటీ, వాటి యొక్క యూనిట్ ప్రైస్ అండ్ ట్యాక్స్ ఇలా ఉన్నాయి అన్నమాట. ఇది ఆ కాలమ్స్ యొక్క డేటా డిక్షనరీ. ఇప్పుడు నేను స్కీమా క్రియేట్ చేయాలి కాబట్టి దానికి నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం డైరెక్ట్గా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఈ రిజల్ట్ కింద మనం ఇక్కడ ఆన్ హోవర్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. మనకు న్యూ కోడ్ సెల్ కావాలంటే మీరు ఇక్కడ ఈ కోడ్ ప్లస్ కోడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక కోడ్ బ్లాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పైస్పార్క్ నుంచి సీక్వెల్ టైప్స్ ఇంపోర్ట్ చేసుకుని దాని తర్వాత ఒక ఆర్డర్ స్కీమా క్రియేట్ చేస్తున్నాను. అందులో స్ట్రక్చర్ టైప్ చేసి స్ట్రక్చర్ ఫీల్డ్ ఏం ఫీల్డ్, సేల్స్ ఆర్డర్ నంబరు ఏ డేటా టైపు స్ట్రింగ్ టైపు, సేల్స్ ఆర్డర్ లైన్ నంబరు ఇంటీజర్ టైపు, ఆర్డర్ డేట్ డేట్ టైపు, కస్టమర్ నేమ్ స్ట్రింగ్, అదేవిధంగా ఈమెయిల్ స్ట్రింగ్ టైపు, అదేవిధంగా క్వాంటిటీ ఇంటీజియర్, యూనిట్ ప్రైస్ ట్యాక్స్ అనేది ఫ్లోట్ టైప్ బికాస్ ఇది డెసిమల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత ఏం చేస్తున్నాను, మళ్ళీ దాన్ని ఒక డేటా ఫ్రేమ్ కి అసైన్ చేసి ఆ స్కీమాకి 2019 CSV ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. సరే, దీన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. క్వరీ రన్నింగ్ అవుతుంది. చూడండి, క్వరీ సక్సెస్ఫుల్లీ రన్ అయింది. ఇప్పుడు ఇందులో మనకి ఏదైతే నేను స్కీమా క్రియేట్ చేసి ఆ స్కీమాకి 2019 డేటా అసైన్ చేశాను, ఆటోమేటిక్గా ఇక్కడ క్లియర్గా ఉంది. సేల్స్ ఆర్డర్ నంబర్, సేల్స్ ఆర్డర్ లైన్ నంబర్, ఆర్డర్ డేట్, కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఐటమ్ అలాగా ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఓన్లీ C0, C1, C2, C3 అండ్ బై డిఫాల్ట్ కాలమ్ నేమ్స్. ఇక్కడ మనం ఒక స్కీమా క్రియేట్ చేసి దానికి 2019 డేటా అప్లోడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మనకు 2019 డేటా మాత్రం అప్లోడ్ అయింది. బట్ నాకు అన్నీ కావాలి. దానికోసం ఏం చేయాలి, దీన్ని నేను కాపీ చేసి నెక్స్ట్ కోడ్ సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కోడ్ సెల్లో ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్ పాత్ ఉందో ఫైల్స్ ఆర్డర్స్ లో ఇక్కడ 2019 ప్లేస్ లో నేను స్టార్ యూజ్ చేస్తాను. స్టార్ అంటే ఏంటంటే ఏదైతే ఈ ఫైల్స్ ఆర్డర్స్ ఫోల్డర్ లో ఉన్న అన్ని ఫైల్స్ CSV ఫైల్స్ ఆటోమేటిక్ గా ఈ డేటా ఫ్రేమ్ కి అసైన్ అవుతాయి. సో
ఇది రన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు 3 ఫైల్స్ డేటా దీనికి లోడ్ అయినాయి. ఈ డేటా ఫ్రేమ్‌కి అసైన్ అయినాయి. ఇక్కడ 2021 బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఏందంటే టాప్ 1000 రోస్ మాత్రమే చూడగలం యాస్ ఎ శాంపిల్ అవుట్‌పుట్. బట్ మనం ఏం చేద్దామంటే కరెక్ట్‌గా నా 3 ఇయర్స్ డేటా అప్డేట్ అయిందా లేదా అనేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒక న్యూ కోడ్ సెల్ యాడ్ చేశాను. సెల్‌లో మనం ఒక క్వెరీ రాద్దాము. దానికంటే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది నేను కాపీ చేస్తాను. ఇక్కడ కాపీ చేసి ఫ్రమ్ పైస్పార్క్ ఎస్క్యూఎల్ డాట్ టైప్స్ కాదు. ఇప్పుడు నేను దాన్ని క్వెరీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకొని నేను ఆల్ 3 ఇయర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి ఒక కస్టమ్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇయర్ ఈక్వల్ టు df డాట్ సెలెక్ట్ ఇయర్ ఆఫ్ కాలం నేమ్. ఏ కాలం నుంచి నేను డేట్ ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి? డేట్ కాలం నుంచి. ఆ కాలం నేమ్ ఏంటో చూద్దామా? ఆ కాలం నేమ్ వచ్చేసి ఆర్డర్ డేట్. సో ఆర్డర్ డేట్ డాట్ డిస్టింక్ట్. నాకేంటి 3 ఇయర్స్ డేటా లోడ్ అయిందో చూడటానికి జస్ట్ ఓన్లీ నేను డిస్టింక్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ చూడటానికి నేను డిస్ప్లే కమాండ్ వాడుతాను. డిస్ప్లే డిఎఫ్. సో ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాం. మనం రన్ చేసినట్లయితే డిస్ప్లే తర్వాత డిఎఫ్ కాదు, సారీ, ఇయర్ని యూజ్ చేయాలి. అది ముందు ఇది ఎందుకు డిస్ప్లే అయిందంటే మొత్తం టేబుల్ నేను డిఎఫ్ వాడాను. డిఎఫ్ అంటే ఏంది? ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. డిఎఫ్ అనేది టోటల్ 3 ఫైల్స్ డేటా. సో ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే మనకి కన్ఫర్మేషన్ ఏంటంటే 2019, 2020, 2021 3 ఇయర్స్ డేటా అప్లోడ్ అయింది. సో ఇప్పుడు దీని మీద మనం డేటాని అనలైజ్ చేద్దాం స్పార్క్ యూజ్ చేసి. సో ఫస్ట్ నేను ఒక న్యూ కోడ్ సెల్ యూజ్ చేసేసి జస్ట్ కాలం హెడర్స్ చూడటానికి డిస్ప్లే డిఎఫ్ ఆఫ్, మీరు ఓన్లీ కనుక టాప్ 5 రోసే చూడాలి అనుకుంటే డిఎఫ్ తర్వాత డాట్ హెడ్లో 5 అనేసి రాసేసి జస్ట్ ఈ సెల్ని రన్ చేయండి. సో ఇది రన్ అయింది. మనకి ఓన్లీ టాప్ 5 రోస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నానంటే నాకు ఈ కాలమ్స్ అన్నీ వద్దు, నేను ఓన్లీ ఏదర్ 2 ఆర్ 3 కాలమ్స్ తీసుకుని ఒక కస్టమ్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. ఎలాగంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా ఈమెయిల్ డిస్ప్లే కస్టమర్. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తే మనకు ఓన్లీ ఏదైతే కాలమ్ సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ ఈ 2 కాలమ్స్ డేటా మాత్రమే మనకి టేబుల్ ఫార్మేట్లో రావాలి. సో మనం ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు కనుక మీరు అవుట్పుట్ని చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనం కస్టమ్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం ఓన్లీ కస్టమర్ నేమ్, కస్టమర్ ఈమెయిల్ ఐడి మాత్రమే వచ్చినాయి. సో నేను ఇప్పుడు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారని కస్టమర్ కాలంలో చూడాలనుకుంటున్నాను. దానికి ఏం చేద్దాం అంటే ప్రింట్ కస్టమర్ డాట్ కౌంట్. అదేవిధంగా ఎంతమంది డిస్టింక్ట్ కస్టమర్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక కస్టమర్ 2 ఆర్డర్స్ చేయొచ్చు, 3 ఆర్డర్స్ చేయొచ్చు. కాబట్టి నేను డిస్టింక్ట్ కస్టమర్స్ కూడా ఎంతమంది ఉన్నారో చూడాలనుకుంటున్నాను. దానికి ప్రింట్ డేటా ఫ్రేమ్ కస్టమర్ డాట్ డిస్టింక్ట్ డాట్ కౌంట్. సో కౌంట్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తున్నాను. ఈ కోడ్ని రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ టోటల్ కస్టమర్స్ 32,000. ఇందులో డిస్టింక్ట్ కౌంట్ ఏదైతే డిస్టింక్ట్ కౌంట్ ఉందో దీని మీద బేస్ చేసుకుని డిస్టింక్ట్ కౌంట్ 12,427. అదేవిధంగా ఆ డేటా ఫ్రేమ్ మనకి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ సమ్ ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేద్దాం. ఇక్కడ సపోజ్ మీరు కనుక ఈ అవుట్పుట్ని హైడ్ చేయాలనుకుంటే ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ హైడ్ అవుట్పుట్ అనేసి ఉంది, మీరు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే అవుట్పుట్ జనరేట్ అయిందో ఆ అవుట్పుట్ హిడెన్ అయింది. సో ఇప్పుడు నేను ఫిల్టర్ కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి సేమ్ ఇదే డేటా ఫ్రేమ్ మీద ఫిల్టర్ కండిషన్ అప్లై చేస్తాను. ఇక్కడ ఫిల్టర్ కండిషన్ రాసి ఫిల్టర్ డిఎఫ్ ఆఫ్ ఏ కాలం తీసుకున్నాము? కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఆర్డర్ డేట్. ఓకే, నేను ఒక డేట్ అడ్రస్ ఎన్ని ఫిల్టర్ అయినాయో చూడాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆర్డర్ డేట్ ఈక్వల్ టు ఒక డేట్ చూజ్ చేసుకున్నాం. ఓకే, 2021/01/04. సో నేను జనవరి 4th ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు అనేసి ఓన్లీ ఆ డీటెయిల్స్ మాత్రమే చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని డిస్ప్లే చేయాలి కాబట్టి డిస్ప్లే కస్టమర్. సో ఈ సెల్ని రన్ చేద్దాం. చూడండి ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఓన్లీ 2 కాలమ్సే మనకి డిస్ప్లే అయినాయి. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓన్లీ 17 రోస్, అంటే జాన్ 4th 17 ఆర్డర్స్ మాత్రమే ప్లేస్ అయినాయి. ఇక్కడ మీరు అవుట్పుట్ కంపేర్ చేసినట్లయితే ఓకే, ఫస్ట్ ఈ అవుట్పుట్ని క్లిక్ ఆన్ షో అవుట్పుట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 1000 రోస్ అనేవి
డిస్‌ప్లే అవుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే 17 రోజెస్. సో, మీరు ఎప్పుడైనా ఒక డేటా ఫ్రేమ్ మీద ఫిల్టర్ కండిషన్ ఎలా యూజ్ చేయాలనేసి ఈ విధంగా ఫిల్టర్ కమాండ్ తోటి మనం ఒక స్పెషల్ పర్టిక్యులర్ ఫిల్టర్ యూజ్ చేయొచ్చు. సో, ఆర్డర్ అవుట్‌పుట్‌ని హైడ్ చేయనివ్వండి. హైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక న్యూ కోడ్ సెల్ యాడ్ చేసి దీంట్లో ఇప్పుడు సపోజ్ నేను గ్రూప్ బై చేయాలనుకుంటున్నాను కొన్ని వాల్యూస్. సో, ఈ అవుట్‌పుట్‌ని కూడా హైడ్ చేస్తాను. గ్రూప్ బై చేయాలనుకుంటున్నాను కాబట్టి సో, ఎలా ఏ కాలమ్ మీద చేద్దాం? ఓకే. ఇక్కడ మనకి ఐటెమ్ ఉంది. యూనిట్ ప్రైస్ ఉంది. సో, ఐటెమ్ వైస్ నాకు యూనిట్ ప్రైస్ కావాలి. సో, దానికేం చేయాలి మనం ఐటెమ్ ప్రైస్ ఈక్వల్ టు డీఎఫ్ డాట్ సెలెక్ట్ ఐటెమ్ కామా యూనిట్ ప్రైస్. ఒకసారి కాలమ్ నేమ్స్ చెక్ చేద్దాం. యెస్ కరెక్ట్. ఐటెమ్ యూనిట్ ప్రైస్ డాట్ గ్రూప్ బై ఏ కాలమ్ మీద గ్రూప్ చేయాలి? ఐటెమ్. సో, ఐటెమ్ డాట్ సమ్. ఇప్పుడు నేను దీన్ని అవుట్‌పుట్ చూడాలనుకున్నాను కాబట్టి డిస్‌ప్లే ఐటెమ్ ప్రైస్. సో, ఓకే. ఐటెమ్ ప్రైస్. సో, డీఎఫ్ డాట్ సెలెక్ట్ ఐటెమ్ యూనిట్ ప్రైస్ డాట్ గ్రూప్ బై ఐటెమ్ సమ్. సో, ఈ సెల్‌ని రన్ చేద్దాం. సో, ఈ సెల్‌ని గనక మనం రన్ చేసినట్లయితే ఇప్పుడు మీకు క్లియర్‌గా ఐటెమ్ వైస్ యూనిట్ ప్రైస్ అనేది మనకి వచ్చేసింది. ఈ విధంగా మనం ఏదైతే డేటా ఉందో స్పార్క్ నోట్‌బుక్‌లో మనం యూజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు దాకా మనం చిన్న చిన్న ట్రాన్స్‌ఫర్మేషన్స్, చిన్న చిన్న క్వెరీస్ చూసాం. ఇప్పుడు ఏదైతే మనం లోడ్ చేసామో ఏదైతే టేబుల్ ఉందో ఈ టేబుల్‌ని మనం ప్రస్తుతానికి ఫైల్స్ ఫోల్డర్‌లో ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా స్పార్క్ నోట్‌బుక్‌లోకి లోడ్ చేసుకున్నాం. దీన్ని నేను డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో అంటే టేబుల్స్‌లోకి సేవ్ చేయాలి. దానికి మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక కొత్త సెల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఒక కోడ్ రాద్దాం. సేవ్ చేయాలి ఎలాగంటే డీఎఫ్ డాట్ రైట్ డాట్ ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాట్ ఏ ఫార్మాట్ ప్రస్తుతానికి నేను డెల్టా ఫార్మాట్‌లో సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డెల్టా డాట్ దీన్ని టేబుల్ ఫార్మాట్‌లో సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సేవ్ యాస్ ఆ టేబుల్‌కి మనం ఒక నేమ్ ఇవ్వాలి. ఏం నేమ్ ఇద్దాము? సేల్స్ ఆర్డర్స్ డేటా కాబట్టి సేల్స్ ఆర్డర్స్ డేటా. దాని తర్వాత ప్రింట్ సేల్స్ ఆర్డర్స్ డేటా సేవ్డ్. సో, ఇప్పుడు ఈ సెల్‌ని రన్ చేద్దాం. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఏదైతే మనం లోడ్ చేసామో 3 ఇయర్స్ డేటా స్కీమా క్రియేట్ చేసి ఆ స్కీమాకి 3 ఇయర్స్ డేటాని మనం అపెండ్ చేసి ప్రాపర్ స్కీమా క్రియేట్ చేసి దాన్ని డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో ఏదైతే మన ఇక్కడ టేబుల్స్ ఫోల్డర్ ఉందో ఇక్కడికి సేవ్ చేస్తుందనమాట. సో, క్వెరీ రన్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. చూడండి క్వెరీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సేల్స్ ఆర్డర్ డేటా సేవ్డ్. సేవ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్స్‌లో ఉందా లేదా అనేసి మనం ఎలా చెక్ చేయాలంటే ఈ టేబుల్స్ మీద హోవర్ చేసినప్పుడు ఈ 3 డాట్స్‌లో ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు గనక మీరు చూసినట్లయితే సేల్స్ ఆర్డర్ డేటా ఇక్కడ సేవ్ అయింది. సో, ఇప్పుడు దీన్ని కూడా మనం జస్ట్ స్పార్క్ నోట్‌బుక్‌లో ఎలా క్వెరీ చేయాలో సేమ్ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో లోడ్ డేటా క్లిక్ ఆన్ స్పార్క్. ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఇక్కడ డైరెక్ట్‌గా స్పార్క్ డాట్ సీక్వెల్ ఇది మన ఏదైతే సీక్వెల్ కమాండో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అది యూజ్ చేసుకుంటుంది. సో, ఈరోజు మనం ఏం చేసామంటే నేను మీకు మళ్ళీ రీక్యాప్ ఇస్తాను. ఫస్ట్ మనం ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసాము. ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసేసి ఆ లేక్ హౌస్‌లో ఆర్డర్స్ అనే ఫోల్డర్స్ అప్లోడ్ చేసాము. ఆర్డర్స్ ఫోల్డర్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఆర్డర్ ఫోల్డర్స్‌ని ఇక్కడ క్వెరీ చేసాం. క్వెరీ చేస్తే ఫస్ట్ ఓన్లీ మనం 2019 సీఎస్‌వి ఫైల్ క్వెరీ చేసి బట్ కాలమ్స్ నేమ్స్ లేవు. కాలమ్ నేమ్స్ లేవు కాబట్టి వాటికి ఏం చేసాం ఒక స్కీమా క్రియేట్ చేసాం. స్కీమా క్రియేట్ చేసి ఆ స్కీమాకి బై డిఫాల్ట్‌గా 2009 సీఎస్‌వి ఫైల్ అప్లోడ్ చేసాం. దాని తర్వాత మనకేంటంటే ఇంకా 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అప్లోడ్ చేయాలి కాబట్టి ఏం చేసామంటే అక్కడ స్టార్ యూజ్ చేసేసి మొత్తం 3 ఫైల్స్ అప్లోడ్ చేసేసాం. అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద మనం ఏం చేసామంటే 3 ఇయర్స్ డేటా కరెక్ట్‌గా అప్లోడ్ అయిందా లేదా అనేసి ఈ కమాండ్ యూజ్ చేసి చెక్ చేసాం. దాని తర్వాత చిన్న చిన్న ట్రాన్స్‌ఫర్మేషన్ కస్టమ్ డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేసాం. ఓన్లీ 2 కాలమ్స్ యూజ్ చేసుకొని. దాని తర్వాత కొంత ఫిల్టర్ కండిషన్ అప్లై చేసేసాం. ఆ తర్వాత గ్రూప్ బై కండిషను అప్లై చేసేసాము. దాని తర్వాత ఏం చేసాము మళ్ళీ ఏదైతే మనం డేటా లోడ్ చేసామో దాన్ని డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో సేవ్ చేసేసామనమాట. డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో సేవ్ చేసిన తర్వాత అది మనకి ఇక్కడ టేబుల్స్ అండర్‌లో ఇక్కడ చూసినట్టయితే డెల్టా సింబల్ ఉంది. ఇది డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో మనకి సేవ్ అయింది. సో, ఈరోజు వీడియోలో మీరు చూసినట్లయితే మనం ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాము.
అందరికీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ దీన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించిన డేటా సెట్స్, కోడ్స్ నేను ఈ యూట్యూబ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి. కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.